బాపట్లలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసుపాటి సారథి పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని, ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ఈరోజు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలో టాపర్స్గా ఉన్నటువంటి పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టాపర్స్ పిల్లలకి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు 128 మంది పిల్లల్ని షైనింగ్ స్టార్స్గా గుర్తు చేసి వాళ్ళకి సన్మానం చేస్తుంటే, అదే ఇంటర్మీడియట్లో 27 మంది షైనింగ్ స్టార్స్ని ఐడెంటిఫై చేశాం. మీరు చేసిన కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా మొత్తం మీద కూడా 100 మంది ఎగ్జామ్స్ రాస్తే 86 మంది ఈరోజు పాస్ అయ్యారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ప్రైవేట్ స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్ కానీ, జెడ్పీ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ. అందరికీ నమస్కారం. షైనింగ్ స్టార్స్ 2026 ఈ కార్యక్రమానికి వచ్చేసిన సహచరులు, సోదరులు, శాసనసభ్యులు నరేంద్ర రెడ్డి గారికి, జిల్లాని చక్కగా నడుపుతూ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ వినోద్ గారికి, రాజశేఖర్ గారికి, పాపారావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అధికారులకు, ఆంధ్ర గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, ముఖ్యంగా ఇక్కడ చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఎవరికైనా సరే ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఒక మంచి పని కానీ చేసే పనిలో ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తే